నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాజకీయాల నుంచి ప్రస్తుతం తాను వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. వనవాసం తర్వాత శ్రీరాముడు పాండవులు వచ్చినంత బలంగా తిరిగి తాను మరలా రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు. నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినా మౌనంగా ఉండటం తప్ప ఏం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయాలు తనను మార్చలేవని, వీలైతే రాజకీయాలను తాను మారుస్తానని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు కొద్ది కాలం విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన వ్యాపారాలను విస్తరించనున్నట్లు చెప్పారు. రాజకీయం, వ్యాపారం రెండూ చేయవచ్చని భావించినా పరిస్థితులు అనుకూలించడం లేదన్నారు. రాజకీయాలు వదిలేస్తే మరలా రావడం కష్టమే అయినా తప్పడం లేదని చెప్పారు. తన బిజినెస్లను దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను చట్టప్రకారం ఎదుర్కొనున్నట్లు వివరించారు. 10 ఏళ్ల పాటు గుంటూరు అభివృద్ధితో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు పార్లమెంట్లో మాట్లాడి వాటికి పరిష్కారం లభించేలా కృషి చేసినట్లు గల్లా తెలిపారు. ఈసారి ఫుల్ టైం పొలిటీషియన్ గానే వస్తానని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, గుంటూరు ప్రజలకి లవ్ అండ్ అఫెక్షన్ నాకు చూపించిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆల్ సబ్జెక్ట్స్ పైన, ప్రతి సబ్జెక్ట్ పైన, లోకల్ సబ్జెక్ట్ అయినా, స్టేట్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అయినా నేను అన్ని సబ్జెక్ట్స్లో పార్టిసిపేట్ చేశాను, అన్ని డిబేట్స్లో. అమరావతి క్యాపిటల్ సిటీ గుంటూరు తెచ్చేదానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అమరావతి రైతులతో చలో అసెంబ్లీ ప్రోగ్రాంలో కూడా పాల్గొని అమరావతి ఏపీ సోల్ క్యాపిటల్ ఉండాలని కూడా పోరాటం చేశాము. నన్ను కొట్టినా, తిట్టినా, జైల్లో వేసినా కూడా పర్వాలేదు. అది పబ్లిక్ పీపుల్స్ కాజ్ అయితే నేనేమనుకోను. పాలిటిక్స్ నా వీలైతే నేను పాలిటిక్స్ మార్చుతాను, కానీ పాలిటిక్స్ మాత్రం నన్ను మార్చేదానికి వీలు కాదని. ఇప్పుడు బిజినెస్ మెన్ పొలిటికల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలంటే we need to have freedom to express our feelings and to take stands against government of the day. అంటే గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడేకి హక్కు ఉండాలా, వాళ్ళని సపోర్ట్ చేసే హక్కు కూడా రెండు ఉండాలా. లేకపోతే పరిస్థితి కష్టం అయిపోతుంది. ఆనెస్ట్ బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్లోకి వచ్చినా కూడా సైలెంట్గా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిషన్కి వచ్చాను. ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్. పాలిటిక్స్ ఒకసారి వదిలేస్తే మళ్ళీ వచ్చేదని చాలా కష్టం అని చాలా మంది నాకు చెప్తున్నారు. అండ్ ఈసారి మళ్ళా వస్తే ఫుల్ టైమ్గా రావాలా, పార్ట్ టైమ్గా రానని కూడా నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఇన్ ద మీన్ టైం నేను నిద్రపోతా ఉంటున్నాను. చాలా ఉండాయి చేసేదానికి. రాముడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు. పాండవులు 13 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వచ్చారు. నేను కూడా అట్లాగే మీ దగ్గరికి వస్తాను. అంకిత భావంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామనుకున్న గల్లా జయదేవ్ పాలిటిక్స్ నుంచి వైదొలగటం బాధాకరమని మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో గల్లాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రధానమంత్రిని కూడా పార్లమెంట్లో నిలదీసిన ధీరుడు గల్లా అని కొనియాడారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజీలేని పోరాటాన్ని జయదేవ్ చేశారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆయన ప్రస్తుతానికి కంటెస్ట్ చేయను అని చెప్పే విధానంలో తను ఈ రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి ప్రవేశం తాతగారు ఎన్జీ రంగ గారి స్ఫూర్తితో ప్రవేశించిన తర్వాత తను గుర్తించినటువంటి ఎలాంటి సమస్యలు నేను రాజకీయాల పట్ల ఎదుర్కొంటా ఉన్నాను, అంకిత భావంతో, ప్రేమతో, గౌరవంతో వచ్చినా కూడా కొన్ని చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఎట్లా ఏర్పడతాయి. తను ఎంతో గౌరవంతో ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు అమరావతి రాజధాని కోసం, రైతుల కోసం, ప్రజా రాజధాని కోసం
లాఠీ దెబ్బలు తిన్నటువంటి ప్రజాప్రతినిధి జయదేవ్ గారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 60వ జన్మదినోత్సవం అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. రామకృష్ణ చిత్రపటానికి సిటీ కేబుల్ యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విజ్ఞానం, వినోద ప్రచారాలను అందించేందుకు 3 దశాబ్దాల క్రితమే సిటీ కేబుల్ ద్వారా నాంది పలికిన మహోన్నత వ్యక్తి రామకృష్ణ అని సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు తెలిపారు. రామకృష్ణ స్ఫూర్తితో సిటీ బ్రాడ్బ్యాండ్ పేరుతో కార్పొరేట్ తరహాలో నెట్ సౌకర్యం కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో రామకృష్ణ 60వ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి కంటమనేని హనుమంతరావు, 3వే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దినేని శ్రీనివాసరావు, ఆపరేటర్లు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిటీ కేబుల్ వ్యవస్థ ద్వారా ఎందరికో ఉపాధి కల్పించిన మహనీయుడు రామకృష్ణ అని పెద్దినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఆశయ సాధన దిశగా నాణ్యవంతమైన ప్రసారాలను, నెట్ను ప్రేక్షకులకు అందిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలోనే అగ్రభాగంగా సేవలు అందిస్తున్న సిటీ కేబుల్ సంస్థ ఈ రోజున మన గుంటూరులో సిటీ కేబుల్ యొక్క ఫౌండర్ కీర్తిశేషులు శ్రీ పొట్లూరి రామకృష్ణ గారి 60వ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మా వీక్షకులకు చెప్పేది ఏమిటంటే, ఇన్ని సంవత్సరాల్లో సిటీ కేబుల్ తమ యొక్క సర్వీసెస్ కేబుల్ రంగంలో ఇస్తూ ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, ఇతరత్ర ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ రోజున బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి తెచ్చింది సిటీ కేబుల్. సిటీ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనే పేరు మీద. సో మా ఫౌండర్ శ్రీ పొట్లూరి రామకృష్ణ గారి ఆశయాలకు మేరకు ఇదే విధంగా మీరు ఎలాగైతే మా సిటీ కేబుల్ సర్వీసెస్ ఆదరిస్తున్నారో సిటీ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ జయంతోత్సవం రోజున పలు సేవా కార్యక్రమాలు మేము, మా స్టాఫు, మా మేనేజ్మెంట్ మా ఎండీ గారు శ్రీ దండమూడి కృష్ణమోహన్ గారు మరియు మా లోకల్ కేబుల్ ఆపరేటర్స్ అందరూతో సహాయ సహకారాలతో చాలా సేవా కార్యక్రమాలు జరుపుతున్నాము. సిటీ కేబుల్ వ్యవస్థాపకులైన పొట్లూరి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా మేమందరం అసోసియేషన్ తరపున సిటీ కేబుల్ ఆఫీసులో ఆయన స్మరించుకుంటూ ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. ఆయన మా ఆపరేటర్ వ్యవస్థకు కానీ, లేకపోతే మా కుటుంబ వ్యవస్థకు కానీ ఆయన మాకు ఎంతో సహాయం చేసిన వ్యక్తిగా ఆయన స్మరించుకుంటాం. మా జన్మాంతం రుణపడి ఉంటామని చెప్పి ఆయన తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఆయన ఒక పెద్ద వ్యవస్థని తీసుకొచ్చి ఎంతోమందికి చేయూతన కల్పించిన పెద్ద వ్యక్తిగా ఆయన్ని మేము స్మరించుకుంటూ మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన టెక్నాలజీ పరంగా కూడా అప్పట్లోనే మాకు ఒక కేబుల్ టీవీ కాకుండా ఎంతో నెట్ పరంగా కూడా ఆయన వ్యవస్థను తీసుకొచ్చి మాకు ముందుగా సేవా కార్యక్రమాలు పబ్లిక్కి చేయడానికి ఆయన ఎంతో చేయూతనిచ్చినందుకు ఆయన మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నగరం పాలెంలోని మస్తానయ్య దర్గాలో 132వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కులమతాలకు అతీతంగా ఉరుసులో భక్తులు పాల్గొనడం హర్షణీయమని అయోధ్యరామిరెడ్డి అన్నారు. ఫిబ్రవరి 1 వరకు జరిగే ఉరుసు ఉత్సవాల్లో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనాలని దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కోరారు. ఈ మస్తాన్ బాబా ఉరుసు సందర్భంగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను ప్రత్యేకంగా శుభాభివందనలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ ఈ స్వామివారు ఎప్పటి నుంచో చాలా ఫేమస్. హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా 132వ ఉరుసు ఇది. చాలా గొప్పగా జరుపుతూ ఉన్నారు. ఈ స్వామివారు ఆయన ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా ఇక్కడ మన గుంటూరు ప్రజల మీద ఎప్పుడు మంచిగా ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ బాబాగారి ఆశీస్సులు పొందటం, అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేయటం, ప్రజలందరినీ ఇందులో ఉరుసులో మమేకం చేయటం, ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడాను ఒక పద్ధతిగా నిబద్ధతతో చేసి పెడతా ఉన్నారు. ప్రజలు కూడా అంతా వేలాదిపయంగా వచ్చి అందరూ కూడాను స్వామివారిని దర్శించుకొని ఇక్కడ
మొత్తం కూడాను అసలు ఎంత అద్భుతంగా బాబా గారిని అలంకరించడం జరిగిందంటే అసలు కళ్ళు రెండు కూడా చాలవు. ఈ చుట్టుపక్కల మన దేశ నలుమూల నుండి కూడా బాబా గారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా బాబా గారిని నమ్మి వారి వద్దకు వచ్చి ఆయన తల ఆనిచ్చి ఆయన మనసులో చెప్పుకుంటే చాలు ఆ బాధలు మటుమాయమైపోతాయి. ఈరోజు భక్తుల కొంగు బంగారం అయింది కొలిచే శ్రీ నల్లమస్తానయ్య బాబా గారు ఈరోజు మన గుంటూరులో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ఆధ్వర్యంలో శారదానికేతన్ పాఠశాలకు ప్రొజెక్టర్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన బ్రాడీపేట 2వ లైన్లోని శారదానికేతన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త చుక్కపల్లి రమేష్ పాల్గొని ప్రొజెక్టర్ పంపిణీ చేశారు. అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పేద విద్యార్థులకు అద్భుతమైన సేవలు అందించడం అభినందనీయమన్నారు. శారదానికేతన్ అభివృద్ధికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమన్నారు. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రోటరీ క్లబ్ సెంటినియల్ వారి తరఫున ఒక పిల్లలకి ఉపయోగపడే మంచి ప్రొజెక్టర్ డొనేట్ చేసే కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 100 సంవత్సరాల నాటి పెట్టిన ఈ సంస్థకి ఈరోజు ఉన్న ఈవో శ్రీనివాసరావు గారు అట్లాగే ప్రిన్సిపల్ మేడం గారు ఎంత చక్కగా, ఎందుకంటే నేను మొట్టమొదటిసారి లోపలికి రావడం 500 మంది పిల్లలతోటి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చాలా అద్భుతంగా దీన్నంతా నడుపుతున్నారు. వచ్చిన తర్వాత తప్పకుండా మేము ఇప్పటి వరకు గత 6 నెలల్లో ఇది 41వ ప్రోగ్రాం ఇక్కడ చేయటం, ఇక్కడ ఇది 3వ ప్రోగ్రాం చేయటం. ఈ 41 ప్రోగ్రాంలకి మేము కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గత 6 నెలల్లో మేము ఈ ప్రోగ్రాములు చేస్తున్నాము. మేము చాలా ఈ ప్రోగ్రాములకి మాకు గెస్ట్గా వచ్చినటువంటి చుక్కపల్లి రమేష్ గారు ద్వారా ఇది మేము ఈ కాలేజీకి అందజేయడం జరిగింది. ఇంకా మేము ఎన్నో కార్యక్రమాలు మా రోటరీ క్లబ్ తరఫున మేము మెడికల్ క్యాంపులు ఏంటి, ఫీజులు ఏంటి, స్కాలర్షిప్లు ఏంటి, ఎన్నో సేవా కార్యక్రమాలు. వైసీపీ అవినీతి అరాచక పాలనకు స్వస్తి పలకాలనే ధ్యేయంతో ప్రజలు చంద్రబాబు మీటింగ్ కోసం పోటెత్తుతున్నారని జిల్లా పార్లమెంటు రైతు సంఘం నాయకులు కల్లం రాజశేఖర్ రెడ్డి అన్నారు. యువగలం పూర్తయి ఏడాది గడిచిన సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో గుంటూరు జిల్లా రైతు సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పార్లమెంట్ రైతు సంఘం నాయకులు కల్లం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కల్లం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరం క్రితం నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించి ప్రజాదరణ పొందారని, సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ యాత్ర ద్వారా లోకేష్ ప్రజల్లో అత్యంత ఆదరణ కలిగిన నాయకులుగా మన్నళ్లు పొందారని తెలిపారు. రేపు చంద్రబాబురా కదలిరా బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు రైతు నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా రా కదలిరా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి సమావేశం బహిరంగ సభ 29వ తేదీ పొన్నూరు నియోజకవర్గంలో వడ్లమూడి గ్రామంలో దానా ఫ్యాక్టరీ పక్కన ఉండటంతో దాని గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు రైతాంగ సమస్యల మీద కూడా చర్చించుకోవటానికి ఈరోజు ఈ అరాచక అవినీతి పాలన అంతమొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సభ పెట్టినా కూడా ప్రజలందరూ కూడా పోటెత్తుతూ ఉన్నారు. ఆకాశం చిల్లుబడిందా, భూమి బద్దలైందా అన్నట్టుగా జనాలు వస్తూ ఉన్నారు. ఆ సభ గురించి కూడా మా తెలుగు రైతు కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయటం కోసం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం అరండల్పేటలో జరిగింది. శ్రీ ఆయుర్వేద నిలయం సహకారంతో ఆర్య సమాజ్లో జరిగిన కార్యక్రమంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రెసిడెంట్ సబ్బిన శ్రీనివాసరావు చెప్పారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో నాణ్యమైన వైద్యం లభిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఆయుర్వేద అకాడమీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ నామాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం శ్రీ ఆయుర్వేద నిలయం నా శ్రీనివాసరావు ముందుకు వచ్చి ఈ ఆర్య సమాజంలో చాలా గొప్పగా నిర్వహించడానికి అంగీకరించేందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రభుత్వ సహకారం కూడా చాలా బాగుంది. అందరూ కూడా మాకు సహకరించారు. కొద్దిగా దీర్ఘవ్యాధులకి అందరికీ తెలిసిన విషయమే ఆయుర్వేదం బాగా పనిచేస్తుందని. కాకపోతే ఇందులో కొంచెం చాలా త్వరగా పనిచేసే ఔషధాలు కూడా చాలా కంపెనీలు ముందుకు వచ్చి, జాండూ కంపెనీ కానీ, అలాగే రిషబ్ కంపెనీ కానీ, అలాగే ముష్లీఫ్ అనే వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళ సహకారంగా వారు కూడా
మందులు పంపించడం జరిగింది. దానికి శ్రీ ఆయుర్వేద నిలయం స్టాఫ్ అంతా కూడా పాపం దగ్గరుండి వాళ్ళకి ఎలా వాడాలి ఏంటి అని అనుపానాలతో సహా వివరించి చాలా చక్కగా ప్రజలందరూ సంతృప్తి పడేలా ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అవగాహన ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో డాక్టర్ నీరేన్ పాల్గొన్నారు. అరండల్పేట అవగాహన కార్యాలయం జరిగిన ఆరోగ్య సభ కార్యక్రమంలో డాక్టర్ రావెల నిరేన్ పాల్గొని బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పులతో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మొదటి దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించి తగిన చికిత్స పొందాలన్నారు. కీమోథెరపీపై తగిన నిర్ణయం తీసుకుని అవసరమైన చికిత్సను పొందాలన్నారు. కార్యక్రమంలో రామచంద్రరావు, రాజన్ బాబు, కృష్ణాజీరావు, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ పేగు క్యాన్సర్ వెళ్ళి అవయవాలు ఆ పేగును మొత్తం తినేసి అక్కడ పోనీయకుండా చేస్తుంది అంటే ఆ స్టేజ్లోనే దానికి సర్జరీ కూడా పెద్ద సర్జరీ కూడా కాదు, మ్యాక్సిమం చిన్న సర్జరీలతో దాన్ని ఎంతవరకు చేయగలరో అంతవరకే చేస్తుంది. సో ఎంతవరకు అవసరమో అంతవరకే చేసుకుంటూ బాడీని ఎక్కువ నష్టపెట్టకుండా, ఎక్కువ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకునేది పాలియేటివ్ కేర్. దానిలోనే ఇంకోటి ఇంపార్టెంట్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే. సో జనరలీ ఎవరికైతే ఇది అన్ని చోట్లకి క్యాన్సర్ పాకుతుందో వాళ్ళల్లో బోన్స్ అంటే ఏవైతే మనకి ఎముకలు ఉన్నాయో ఎముకలకు కూడా పాకే ఛాన్స్ ఉంది. కానీ ఏవైతే క్యాన్సర్ ఎముకలకు పాకుతాయో అవి చాలా నొప్పి క్రియేట్ చేస్తాయి. సో ఆ క్రైస్తవ జీవితం ఆధునిక మానవాళికి ఆదర్శనీయమని బైబిల్ మిషన్ అధ్యక్షులు జె శామ్యూల్ కిరణ్ తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట జరుగుతున్న బైబిల్ మిషన్ 86వ మహోత్సవాలకు ఆరాధకులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మహోత్సవాల్లో శామ్యూల్ కిరణ్ మాట్లాడుతూ ఏక మనసుతో దేవుని ప్రార్థించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు. బైబిల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్న 24 మంది గురు పెద్దల గురించి ఆయన వివరించారు. క్రైస్తవులు మాదిరికరమైన జీవితాన్ని అవలంబించాలన్నారు. దేవుని కోసం సాక్ష్యాలుగా నిలవాలని కోరారు. 24వ ఏట జరుగుతున్న సభ కాబట్టి నేను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి సవాలుగా తీసుకుని జరిగించాలని కంకణం కట్టుకోవడం జరిగింది. మీ అందరి అద్భుతమైన మరి విరామము లేని ప్రార్థన విజ్ఞాపనలు బట్టి దేవుడు ఇంత పర్యంతం అద్భుతంగా సభ జరిగిస్తూ ఉన్నారు. ఇంకా అనేకమైన సభా సాక్ష్యాలు. ఇది వాక్య సందేశ సమయం కాబట్టి 29 మధ్యాహ్నం మీ అందరికి రిపోర్ట్ చెప్తాను. ఆ రిపోర్ట్లో అనేక అనుభవాలు మీతో పంచుకుంటా. ఆ అనుభవపూర్వకమైన రిపోర్ట్ మీకు వినుట వినోదంగా ఉంటుంది. మీకు అది చాలా పవిత్ర ఖురాన్ పఠనం విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ముస్లిం మత పెద్దలు హాఫీజ్ అబ్దుల్ గఫార్ ఖారీ ఉస్మాన్ అన్నారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ హైస్కూల్లో జరుగుతున్న ఖురాన్ కంఠస్థ సెమీఫైనల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభా పాఠవాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఫిబ్రవరి 4వ తేదీన మొహమ్మద్ బాలుర ఉన్నత పాఠశాలలో ఫైనల్ పోటీలు జరుగుతాయని ముస్లిం మత పెద్దలు ముఫ్తీ ముజాహిద్ షేక్ ఫరూక్, अंजुमन इस्लामिया डायरेक्टर हिदायतुल्ला తెలిపారు. तमाम जो है 600 बच्चों के लिए नाश्ता और इसी तरह जो है पानी का और दीगर तमाम जो है सहूलियात का इंतजाम किया है. अल्लाह उनको इसका नेमल बदल अता फरमाए. और आइंदा 4 तारीख को फरवरी 4 तारीख को मॉडर्न हाई स्कूल में फाइनल होने वाला है. इसलिए तमाम शहरियान गुंटूर से हम गुजारिश कर रहे हैं कि कसीर तादाद में चाहे वो आपके बच्चे इस कंपटीशन में हिस्सा लिए हो या ना लिए हो. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.